హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో అయితే నిన్న నైట్‌దనమాట డిన్నర్ టైమ్‌ది. సో, నేను కాలేజ్ నుంచి కొంచెం ఎర్లీగా వచ్చాను. సో, మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఏదన్నా స్పెషల్‌గా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సరే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్‌లో దోస పిండి ఉంది. అలానే చికెన్ ఉందనమాట. సరే చికెన్ గ్రేవీ, దోస కాంబినేషన్ బావుంటుంది కదా! ప్రిపేర్ చేద్దాం అనుకున్నాననమాట. సో, నాకైతే చికెన్ గ్రేవీ, దోస కాంబినేషన్ చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండే. సో, ఈ ప్రాసెస్ అయితే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బావుంటుందండి. తర్వాత ఇందులో టొమాటో యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి కలిపేసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టొమాటో ముక్కలనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చికెన్‌తో చక్కగా కుక్ అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ నేను చికెన్‌ని ఒక 1 అవర్ ముందే పసుపు అలానే సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాననమాట. సో దట్ మనకి చికెన్ పీస్ అనేది సాఫ్ట్‌గా, జ్యూసీగా కుక్ అవుతుంది. సో, మనకిక్కడ ఇప్పుడు ఇందులో చక్కగా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అలానే కరివేపాకు యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసేసుకొని కారం యాడ్ చేసుకోవాలి. సో, కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్‌ని హైలో పెట్టేసుకుంటే చికెన్‌లో నుంచి చక్కగా వాటర్ అనేది వస్తుందనమాట. సో, చక్కగా ఇట్లా చికెన్‌లోంచి వచ్చే వాటర్‌తోనే చికెన్ అనేది కుక్ అయిపోతుంది. సో, లేదు మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా చికెన్‌లో నుంచి వాటర్ వచ్చిన టైంలో కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. సో, మనం ఆల్రెడీ చికెన్‌లో పసుపు అలానే సాల్ట్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చికెన్ అనేది చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. లేదు మీకంత టైం లేదు అనుకున్నప్పుడు ఒక 5 విజిల్స్ ఏసుకోండి సరిపోతుంది. అలా చక్కగా విజిల్ తీసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిందాకా ఫ్లేమ్‌ని హైలో పెట్టేసుకోండి. సో, ఈ చికెన్ గ్రేవీ ఒక వేడి వేడి దోసలో వేసుకొని ఆ కాంబినేషన్ ఆహా! ఎంత బావుంటుందోనండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను ఇవన్నీ రెడీ చేస్తూ పెట్టేసాను. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. చక్కగా అలా దోసలు వేసుకొని, దాంట్లోకి అలా చికెన్ గ్రేవీ వేసుకొని తింటే అమోఘమే. ఖచ్చితంగా మీరు ట్రై చేయండే.